నీవు ఇప్పుడు సరి అయిన గుర్తులు చెప్పావు అని వారు పలికారు. అప్పుడు వారు ఆవును బలి ఇచ్చారు, లేకపోతే వారు అలా చేసేవారు కాదు. మరొక సంఘటనను కూడా మీరు గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఒక వ్యక్తిని హత్య చేశారు. దానిని గురించి మీలో మీరు వాదులాడుకుంటూ హత్యా నేరాన్ని ఒకళ్ళపై నొకళ్ళు మోపుకోవటం ప్రారంభించారు. కానీ గుప్తంగా ఉంచుతున్న దానిని బట్టబయలు చేయటానికే అల్లాహ్ నిర్ణయం చేశాడు. కనుక మేము హతుని శవాన్ని దాని ఒక భాగంతో కొట్టండి అని వారిని ఆజ్ఞాపించాము. చూడండి, మృతులను అల్లాహ్ ఎలా బ్రతికిస్తాడో మీరు అర్థం చేసుకోవాలని తన సూచనలను మీకు ఎలా చూపుతాడో.